ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణే నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు శనివారం కనుక శని మరియు రాహుగ్రహాల ధ్యాన శ్లోకాలతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శనికి ఓం నీలాంజన స్వాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. రాహునకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాలని అవకాశం ఉన్నంత వరకు నేడు పారాయణ చేసి సత్ఫలితాలు పొందగలరు. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 23/12/2023 శనివారం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం నందతిథి అయిన ఏకాదశి ఉదయం 7:57 వరకు ఉన్నది, పిమ్మట ద్వాదశి. భరణీ నక్షత్రం రాత్రి 10:10 వరకు ఉన్నది, పిమ్మట కృతికా నక్షత్రం. నేడు వర్జ్యం ఉదయం 8:20 నుండి 9:54 వరకు. దుర్ముహూర్తం సూర్యోదయం నుండి 7:55 వరకు ఉన్నది. నేడు సూర్యోదయం 6:28 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 5:24. ఈరోజు శనివారం కనుక తూర్పు దిశగా ముఖ్యమైన ప్రయాణాలు చేయటం అనుకూలం కాదు, మరియు దక్షిణ దిశగా చేసే ప్రయాణాలు అర్ధలాభాన్ని చేకూరుస్తాయి. ఇక నేడు శుభ సమయాలను పరిశీలిస్తే పగలు 10 గంటల నుండి 11 గంటల వరకు, పిమ్మట సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు మంచిది. ఉదాహరించిన ఈ శుభ సమయాలలో సులభ ప్రయాణాలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన కార్యజయం కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించట మంచిది కాదు. నేడు మతత్రయ ఏకాదశి. ఈ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి ప్రయుక్త పుణ్యకాలం ఉన్నది కనుక జపాలకు, దానాదులకు, వ్రతాలకు మంచిది. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.